సంవత్సరం కొందరికి జాక్ పాట్గా మారితే మరికొందరి చరిత్రలో విషాదం నింపింది. కొందరు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు జైలు పాలయ్యారు. కొందరు నాయకులకు అదే జైలు జీవితం రాజకీయంగా బాగా ఉపయోగపడింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు జైలు పాలయ్యారు. అదే జైలు జీవితం ఆయనకు విపరీతమైన సానుభూతిగా తయారై సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించింది. ఇక అటు ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా జైలు పాలయ్యారు. ఇదే లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు పాలయ్యారు. ఇక జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్టుల పర్వం ఆయా రాష్ట్రాల్లో అనేక సామాజిక, రాజకీయ పరిణామాల మీద పెను ప్రభావం చూపిందంటారు విశ్లేషకులు. కొందరికి మోదం, మరికొందరికి ఖేదం. 2024లో నాయకులకు మిశ్రమ అనుభవాలు. ఎవరికి తీపి మిగిల్చింది, ఎవరికి చేదు దక్కింది? 2024 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికలు మాత్రమే కాదు, దాన్ని ప్రభావితం చేసేలా అనేక సంఘటనలు జరిగాయి. దేశ రాజకీయాలను ఓ కుదిపిన అరెస్టు ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అప్పటి సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. కేజ్రీవాల్ నివాసంలో సోదాలు కూడా జరిగాయి. అనంతరం ఆయన్ను అరెస్టు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకున్నట్లయింది. 2 ఏళ్లకు పైగా సాగుతున్న ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ అరెస్టుతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. అంతకుముందే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ తర్వాత కేజ్రీవాల్ను అరెస్టు చేశారు. 2021-22 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనకు సంబంధించి సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఈ స్కామ్లో ఆయన పాత్రే కీలకమంటూ ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఇందులో మరో కోణం ఏమిటంటే, కేజ్రీవాల్కు ఈడీ అప్పటికే 9 సార్లు సమన్లు జారీ చేసింది. స్కామ్ విషయంలో తమ వాదన నిరూపించుకోవాలని, దర్యాప్తుకు సహకరించాలని కోరింది. 9 సమన్ల పేరిట కొన్ని నెలల పాటు కేజ్రీవాల్ హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. దీంతో ఆఖరు అస్త్రంగా ఈడీ రంగంలోకి దిగి కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. ఆ కేసులో తనను ఈడీ అధికారులు అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ విచారణకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ తనను అరెస్టు చేయరని హామీ ఇవ్వాలని కోర్టుకు కేజ్రీవాల్ విన్నవించుకున్నారు. అయితే అలా ఈడీ అధికారులకు ఆదేశాలు ఇవ్వలేమని కోర్టు తేల్చి చెప్పడంతో అరెస్టుకు మార్గం సుగమమైంది. అలా ఆయన దాదాపు 6 నెలల పాటు జైలు జీవితం గడిపారు. మార్చి 21న కేజ్రీవాల్ను అరెస్టు చేశాక 10 రోజులు విచారించారు. అనంతరం ఏప్రిల్ 1న తిహార్ జైలుకు తరలించారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం మే 10న 21 రోజుల పాటు కోర్టు ఆయన్ని ఫ్రీ చేసింది. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 21 రోజులను తగ్గిస్తే కేజ్రీవాల్ మొత్తం 156 రోజులు జైల్లోనే ఉన్నారు. అయితే బెయిల్ విషయంలో కోర్టు షరతులు విధించింది. వివాదాస్పదమైన కోర్టు పరిధిలో ఉన్న అంశాల జోలికి మాత్రం వెళ్లరాదని ఆంక్షలు విధించింది. మరి కేజ్రీవాల్ అరెస్టైన సానుభూతి ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమైనా లభించిందా అంటే లేదనే చెప్పాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో 22 సీట్లలో పోటీ చేసిన ఆప్ అభ్యర్థులు కేవలం 3 చోట్లనే విజయం సాధించారు. ఇండీ అలియన్స్లో భాగంగా ఓట్లు చీలకుండా బీజేపీని మట్టి కరిపించే ఉద్దేశంతో ఇండీ కూటమితో మొత్తానికి చేతులు కలపడం సంఖ్యాపరంగా లభించకపోయినా కొంతమేర ఓట్ల శాతం పెరిగిందంటారు నిపుణులు. 2019లో 35 సీట్లకు పోటీ చేసిన కేజ్రీవాల్ పార్టీ 1 సీటు గెలుచుకుంటే 2014లో 22 సీట్లకు పోటీ చేసి 3 సీట్లు రాబట్టారు. ఓట్ల శాతం మాత్రం గతంలో కంటే దాదాపు 1% దాకా పెంచుకోగలిగింది. మరోవైపు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. త్వరలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆప్ నేతల పొరపాట్ల మీద ఆధారపడమే తప్ప అసలు బీజేపీ నేతల హడావుడి గాని, క్షేత్రస్థాయిలో వారి ప్రభావం గాని పెద్దగా ఏమీ లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తాను, తనతో పాటు తన దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేసిన మనీష్ సిసోడియా అరెస్టైన సానుభూతిని కూడగట్టుకునేందుకు కేజ్రీవాల్ ఇప్పుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఇప్పటికే డిక్లేర్ చేశారు. దీంతో ఢిల్లీలో కేజ్రీవాల్ సింగిల్ గానే పోటీకి దిగుతున్నారు. అయితే తాను జైల్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు జైలు నుంచే పరిపాలిస్తానని చెప్పిన కేజ్రీవాల్ అది చట్టరీత్యా ప్రాక్టికల్ గా సాధ్యం కాక తనకు అత్యంత నమ్మకస్తురాలైన అతిషి మర్లేనాను సీఎంగా చేశారు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్న కేజ్రీవాల్ ఇప్పుడు ఈడీ అధికారులు అతిషిని కూడా అరెస్టు చేస్తారేమోననే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సిందే. ఇక తెలుగునాట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2023లోనే అరెస్టైన ఆయన అరెస్టు ప్రభావం
2024 సార్వత్రిక ఎన్నికల్లో బాగా కలిసొచ్చింది అంటారు రాజకీయ నిపుణులు. యువతలో ఉపాధి నైపుణ్యాలను మెరుగుపరుస్తామంటూ 100 కోట్లు కొట్టేసిన స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు మీద ప్రధానంగా అభియోగాలు మోపుతూ జగన్ సర్కార్ దూకుడు ప్రదర్శించింది. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ఏర్పాటు పేరిట షెల్ కంపెనీల ద్వారా 100 కోట్లు కాజేశారంటూ చంద్రబాబుపై సిఐడి కేసు నమోదు చేసింది. ఆయనకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. సిమెన్స్ సంస్థకు తెలియకుండానే ఆ కంపెనీ మాజీ అధికారులను తెరపైకి తెచ్చి బోగస్ ఒప్పందాలతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు నేరుగా 100 కోట్లు తన ఖాతాలోకి మళ్లించుకున్నారు అనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఆ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయ్యారు. కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అందులో చంద్రబాబు 52 రోజులు ఉన్నారు. అయితే అనారోగ్యం పేరిట షరతులతో బెయిల్ తీసుకున్న చంద్రబాబు ఆ తర్వాత ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలు సాధించి జగన్కు భారీ షాక్ ఇచ్చారు. దీంతో చంద్రబాబు రాజకీయ జీవితంపై అనుమానాలు ముసురుకున్న సందర్భంలో 2024 అనేది చంద్రబాబుకు ఎక్కడలేని బలాన్ని, ఊపుని ఇచ్చిందంటారు రాజకీయ పరిశీలకులు. ఇక చంద్రబాబు నాయుడు అనూహ్యమైన ఫలితాలు రాబట్టడంలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎవరూ కొట్టిపారేయలేరు. వారిద్దరితో పాటు బీజేపీని కూడా కూటమిలో చేర్చడంలో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకంగా పనిచేసిందంటారు. పవన్ పార్టీ 100కు 100% ఫలితాలు రాబట్టి ఏపీ రాజకీయ చరిత్రనే తిరగరాసింది అంటున్నారు నిపుణులు. జనసేనను 10 ఏళ్ల క్రితమే స్థాపించిన మొదటి ఎన్నికల్లో స్తబ్దుగా ఉంచి ఆ తర్వాత ఎన్నికల్లో ఫలించని ప్రయోగాలు చేసి తదుపరి ఎన్నికల్లో మాత్రం పవన్ చాలా పట్టుదలగా వ్యవహరించారని చెబుతారు. యాంటీ ఇంకంపెన్సీ ఓటు చీలకుండా ముందు చూపుతో వ్యవహరించి అన్ని ఓట్లను కలిపి కూటమికి పడేలా రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. చంద్రబాబును రాజమండ్రి జైల్లో కలవగానే పవన్ కూటమికి సంబంధించి అనౌన్స్మెంట్ చేయడం తొలుత తొందరపాటు చర్యగా భావించినా పవన్ అనుకున్నదే వర్కౌట్ కావడం పవన్లోని కార్యదక్షతకు, సీరియస్నెస్ కు తార్కాణంగా చెబుతారు. అందుకు ప్రతిఫలంగా కూడా పవన్ కు భారీగానే ముట్టింది. తనకు డిప్యూటీ సీఎం హోదా, కీలకమైన శాఖలు కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు. పవన్ కు మాత్రమే కాక పవన్ రికమెండేషన్తో తన అన్నకు ఓ మంత్రిత్వ శాఖను ఇప్పించుకోవడం విశేషం. నాగబాబుకు పోస్టు సంగతిని స్వయంగా చంద్రబాబే ప్రకటించడం విశేషం. మరోవైపు పవన్ తన వర్గీయులకు చాలా మందికి మంచి పోస్టులు ఇప్పించుకోవడం అన్నిటికన్నా హైలైట్ అంశం. పవన్ కళ్యాణ్ దూకుడుతో పవన్ కు మాత్రమే కాక చంద్రబాబు నాయుడుకి కూడా ఇమేజ్ పెరుగుతుంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలా ఏపీలో పవన్ ఫ్యాక్టర్ అనేది 2024లో అటు చంద్రబాబుకు, ఇటు పవన్ కు, బీజేపీకి కూడా బాగానే కలిసి వచ్చినట్లయింది. ఇక ఇదే 2024 అటు జగన్కు పూర్తి వ్యతిరేక ఫలితాలు ఇచ్చేసింది. చంద్రబాబును గతేడాది నంద్యాలలో హర్రీబర్రీగా అరెస్టు చేయడం అప్పట్లో జగన్కు లాభిస్తుందని వైసీపీ నాయకులు అనుకున్నారే గాని అదే జగన్కు బెడిసికొట్టేలా చేసింది అంటారు నిపుణులు. ఉండవల్లి వంటి సీనియర్ నాయకులు చంద్రబాబును అరెస్టు చేసి జగన్ పెద్ద పొరపాటు చేశారని, అటు పవర్ ఫ్యాక్టర్ కూడా ఖచ్చితంగా ఉంటుందని ఉండవల్లి అంచనా వేయడమే అప్పట్లో హైలైట్ అయింది. ఆఖరుకు ఎన్నికల ఫలితాల్లో కూడా అదే రిపీట్ అయింది అంటారు. అలా 30 ఏళ్ల కోసం ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగిన జగన్ను 2024 సంవత్సరం పూర్తిగా నైరాస్యానికి గురిచేసింది. ఇక మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఇష్యూలో ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అవడం ఈ సంవత్సరం మరో రాజకీయ పరిణామంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆమె దాదాపు 5 నెలల పాటు తిహార్ జైల్లో ఉన్నారు. ఆమెను తొలుత మార్చి 15న ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు 10 రోజుల ముందు ఈడీ నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాకపోవడంతో ఈడీ రంగంలోకి దిగి హైదరాబాద్లోని ఆమె ఇంట్లోనే అరెస్టు చేసింది. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంతో గుంభనంగా వ్యవహరించారు. తన మానసిక క్షోభను ఎక్కడ బయటకు పక్కనేయకుండా, పార్టీ శ్రేణుల ఆత్మవిశ్వాసం సడలకుండా, పార్టీకి ఎఫెక్ట్ కాకుండా వ్యవహరించారు. మొత్తానికి బెయిల్ మీద విడుదలైన కవిత మళ్లీ ఈ మధ్య యాక్టివ్ అవడం బీఆర్ఎస్ పార్టీ చరిత్రలో ఓ అంశంగా నిలిచిపోతుంది. ఇక జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ గత జనవరిలో అరెస్టు అవడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టించింది. అయితే అరెస్టుకు ముందే జార్ఖండ్ సీఎం పదవికి ఆయన రాజీనామా చేయడం విశేషం. అటు శాసనసభ పక్ష నేతగా చంపై సోరెన్ ను ఎన్నుకున్నారు. తాను అరెస్ట్ అయితే తన భార్య కల్పనా సోరెన్ ను సీఎం చేయాలని ఆశించిన హేమంత్ సోరెన్ కు ఆయన వదిన రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి చేయడానికి తాను వ్యతిరేకమని సిబు సోరెన్ పెద్ద కోడలు సీతా సోరెన్ బహిరంగంగా ప్రకటించి సంచలనం రేపారు. దీంతో సీఎం కుర్చీ కోసం సిబు సోరెన్ కుటుంబంలో ఘర్షణ తలెత్తింది.
భూకుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న హేమంత్ సోరెన్ బెయిల్ మీద విడుదలయ్యారు. ఆయన దాదాపు 5 నెలల పాటు జైలు జీవితం గడిపారు. జార్ఖండ్లో కూడా సీఎంగా ఉన్నప్పుడే హేమంత్ అరెస్టు కావడంతో అది కాస్త ఎన్నికల్లో అనుకూలంగా మార్చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గ్రాండ్ విక్టరీ సాధించింది. 81 మంది సభ్యులుండే అసెంబ్లీలో జేఎంఎం కూటమి 56, ఎన్డీఏ 24 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఎన్నికల్లో హేమంత్ సోరెన్తో పాటు ఆయన భార్య కల్పనా సోరెన్ సైతం గెలవడం విశేషం. మొత్తం మీద 2024లో జరిగిన ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు గాని, సార్వత్రిక ఎన్నికలు గాని అరెస్టైన నేతల అదృష్టాలను మార్చేశాయన్న అభిప్రాయాలు జోరుగా వినిపిస్తున్నాయి. కాబట్టి అరెస్టైన నాయకులు ఆలస్యంగా ఫలితాలు పొందుతారే తప్ప నెగిటివ్ ఫలితాలు రావనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి ఈ ట్రెండ్ 2025లో కూడా కొనసాగుతుందా? వేచి చూద్దాం. ఇది ఇవాల్టి స్పెషల్ షో. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.